వెల్కమ్ టు మై నాలోని భావాలు. జై ఏంట్రా ఇది? వామో, మీ అమ్మ కేకరా బాబు. ఇప్పుడు మన ప్రాపర్టీస్ మొత్తంలోకి ఇదే ది బెస్ట్ హౌస్. నాకు తెలిసి ఇది ఇక్కడ వాళ్ళతో చేయించినట్లు లేదు, అంతా ఇంపోర్టెడ్ అనుకుంటా అని విఘ్నేష్ ఇల్లు పట్టి పట్టి చూస్తూ అన్నాడు. లోపలికి రండి బాబు అని వాచ్మెన్ భార్య పిలుస్తూ ఉండగానే, ఒక్క నిమిషం మీ ఇద్దరు ఇక్కడే ఉండండి అని వాచ్మెన్ భార్య వైపు చూసి, అమ్మ మీకు ఒక చిన్న మాట, ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మా అందరి కోసం వేడిగా టీ పెట్టి తీసుకొస్తారా అని విఘ్నేష్ అడగడంతో, అలాగే బాబు అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. ఇంట్లో అన్నీ ఉన్నాయి అన్నారుగా, ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తా అని వెళ్ళి చూడగా తనకి ముఖ్యమైనవి కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఒక క్యాండిల్ కనిపించగానే దాన్ని తీసుకొచ్చి నిలబడి వెలిగించి, నార్త్ ఇండియన్స్ ఇలా కూడా దిష్టి తీస్తారు అని హారతి ఇచ్చి మొదటిసారి అడుగు పెడుతున్నారు, కుడికాలు పెట్టి లోపల అడుగు పెట్టండి అని వాళ్ళిద్దరినీ కలిపి భార్య భర్తలా చూస్తూ చెప్పాడు. శైలజ షాక్ అయి విక్రాంత్ వైపు చూడగా విక్రాంత్ కూడా తిరిగి చూసి చిన్న నవ్వుతో పద అని అనగానే తనతో కలిసి తన కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వెళ్ళింది. శైలు, ఇక నువ్వు పాలు పొంగించాలి, నేను అన్నీ ఆర్డర్ చేస్తాను అని విఘ్నేష్ అప్పటికప్పుడు ఆర్డర్ చేసి, వాట్ 10 మినిట్స్లో డెలివరీ అయిపోతుంది అని చెప్పాడు. శైలజ మెల్లగా అడుగులు వేస్తూ చుట్టూ చూస్తూ ఉండగా, ఏం చూస్తున్నావు అని విక్రాంత్ పక్కన చేరి అడిగాడు. ఈ ఇల్లు చాలా అద్భుతంగా ఉందండి, అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను, అంత అద్భుతంగా ఉంది. ఇలాంటి ఇల్లు మీకు మీ అమ్మగారు గిఫ్ట్ ఇచ్చారంటే ఆశ్చర్యపోతున్నాను. ఇలా గిఫ్ట్ ఇవ్వడం నేను ఎక్కడా చూడలేదండి, ఇదే మొదటిసారి. మా ఊర్లో గిఫ్ట్ అంటే చాక్లెట్ ఇస్తారు లేదా ఒక పువ్వు ఇస్తారు, ఇలా ఇల్లులు ఇవ్వరు అని అదే ఆశ్చర్యంతో అనింది. విక్రాంత్ తన వైపు చూసి, చెప్పానుగా మా వాళ్ళు అంత చాలా డిఫరెంట్లే అని అంటూ శైలుతో కలిసి మొత్తం చూస్తూ ఉండగానే ఇంటికి డెలివరీ అవడంతో, సిస్టర్ అని వచ్చేసాయి, వెళ్ళి పాలు పొంగించు అని చెప్పాడు. శైలజ నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి తనకి తెలిసినంత వరకు అన్ని పాటించి పాలు పొంగించడంతో విక్రాంత్ విఘ్నేష్ గట్టిగా చప్పట్లు కొట్టారు. పాలు పొంగించాక మొదటిగా తీసిన పాలుని తీసుకువెళ్లి పూజ గదిలో పెట్టి అక్కడ అన్ని ఉండటంతో కూర్చొని పూజ చేసింది. దాదాపు మధ్యాహ్నం కావస్తూ ఉండటంతో చకచకా పూజ చేసి హారతి తీసుకుని బయటకొచ్చి, త్వరగా కానివ్వండి 12 దాటిపోతుంది అని చెప్పింది. ఇద్దరూ హారతి తీసుకొని దేవుడికి దండం పెట్టుకోగా శైలజ కుంకుమ తీసుకొని విఘ్నేష్కి పెట్టి విక్రాంత్ వైపు చూడడంతో విక్రాంత్ అదే నవ్వుతో కాస్త వంగడంతో శైలజ కుంకుమ దిద్ది అయిపోయింది అని చెప్పింది. అమ్మయ్య, మొత్తానికి భార్య భర్తలు కలిసి కుడికాలు లోపల పెట్టడమే కాకుండా పాలు కూడా పొంగించేశారు, ఇక మీ జీవితాల్లో మీరు ముందుకు వెళ్ళిపోవడమే తరువాయి అని విఘ్నేష్ అంటూ వెళ్ళిపోయాడు. విక్రాంత్ శైలజ ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని మొహమాటంగా బయటకు కదిలారు. విఘ్నేష్ నవ్వుకొని, వీళ్ళిద్దరికీ బాగానే సరిపోతుంది, కానీ శైలజని నమ్మొచ్చా? మనం కొన్ని టెస్టులు పెడదాం, పాస్ అయితే ఓకే, లేకపోతే వద్దు అని మనసులో అనుకున్నాడు. శైలజ కూర్చొని, ఇల్లంటే ఇంత మాత్రం ఊహించలేదు, కానీ ఇది చాలా బాగుంది, ఈ ఇల్లు వంశీకి బాగా నచ్చుతుంది అని అనగానే, వంశీ? వంశీ ఎవరు, నీ బాయ్ ఫ్రెండా అని అంటూ వచ్చి విఘ్నేష్ పక్కన కూర్చున్నాడు. శైలు బిక్కుబిక్కుమంటూ చూస్తూ తల అడ్డంగా ఊపింది. మరి అంత క్యాజువల్ గా అన్నావు, ఎవరు ఎవరు వంశీ అని అంటూ ఉండగా విక్రాంత్ విఘ్నేష్ తల మీద ఒకటిచ్చి లేపి పక్కన సోఫాలో కూర్చోబెట్టి తాను శైలజ పక్కన కూర్చుంటూ, నీకెందుకు చెప్పాలరా అని అడిగాడు. చెప్పాలి, నాకే చెప్పి తీరాలి అని విఘ్నేష్ అన్నాడు. అవును, తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని విక్రాంత్ అనడంతో విఘ్నేష్ ఆశ్చర్యపోయి నోరు తెరిచి వెంటనే లేచి, మరెందుకు మావాడు మెడలో అది వేస్తూ ఉంటే సైలెంట్ గా ఉన్నావు, ఎందుకు దాన్ని ఇప్పుడు కూడా తీసేయకుండా ఉన్నావు, ఎందుకు మావాడి చుట్టూ తిరుగుతున్నావు, ఎందుకు మావాడి టైం వేస్ట్ చేస్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పమనిపించాడు. ఆ ప్రశ్నలకి భయపడి శైలజ అలాగే బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ ఉండిపోయింది. విక్రాంత్కి శైలజ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడగానే విపరీతమైన నవ్వొచ్చి గట్టిగా నవ్వేశాడు. రే, నేను ఇక్కడ ప్రశ్నలు వేస్తుంటే నవ్వొస్తుందా నీకు? నవ్వు నవ్వు అని, ఇదిగో శైలు, నువ్వు సమాధానం చెప్పు, బిక్కు బిక్కుమని నన్ను చూస్తావేంటి, చూడటానికి అమాయకంగా ఉన్నావు, నువ్వు ఒకరికి ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నావా అని విఘ్నేష్ అరిచాడు. శైలజకి ఒక క్షణం భయమేసి వెంటనే కళ్ళల్లో నిండుగా నీళ్లు చేరిపోవడంతో విక్రాంత్ శైలజ కంట్లో నీళ్లు చూడగానే కంగారు పడి, శైలు అని అంటూ లేచి విఘ్నేష్ ని గట్టిగా పట్టుకొని, రే నీకు దండం పెడతాను, ఒక్క మాట కూడా అనకు అని అన్నాడు. చూసావా, మా వాడు నిన్ను నేను అడుగుతుంటే కనీసం ఒక్క మాట కూడా అనొద్దు అంటున్నాడు, ఎంత మంచివాడు, నువ్వు మాత్రం ఇంకో అబ్బాయి పేరు తలుచుకుంటావా అని విఘ్నేష్ మరింత సీరియస్ గా చూస్తూ అడిగాడు.
శైలజకి కంట్లో నీళ్లతో పాటు పెదవులు మెల్లగా విరిచేస్తూ ఉంటే విక్రాంత్ కంగారు పడి శైలు దగ్గరికి వెళ్ళి తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. శైలజ వెంటనే కళ్ళు మూసి మూతి అలాగే విరిచేస్తూ నిశ్శబ్దంగా ఏడ్చింది. అయ్యో వాడు తెలియక మాట్లాడుతున్నాడు, జస్ట్ జోకింగ్ అంతే అని ఎంతో నెమ్మదిగా తన కన్నీళ్లు తుడుస్తూ విఘ్నేష్ వైపు తిరిగి వంశీ అంటే తన తమ్ముడు అని చెప్పాడు. వాట్ తమ్ముడా అని విఘ్నేష్ ఆలోచించి విక్రాంత్ దగ్గరికి వెళ్లి వీపు మీద ఒకటిచ్చి మరెందుకు అలా చెప్పావు అని అడిగాడు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనని చెప్పాను. అసలైతే ముందు కూడా చెప్పాను, నీకే గుర్తుండి చావలేదు. కానీ ఇలా చెప్పినందుకు శైలు ఏడుస్తుందని అనుకోలేదు అని చెప్పాడు. శైలు ఏడుస్తూనే మీరు చెప్పినందుకు ఏడవలేదండి, అన్నయ్య అరిచినందుకు కూడా ఏడవలేదు, కానీ గొంతు పెంచి మాట్లాడారు కదా, నాకు భయం వేసింది అని శైలజ ఆ ఏడుపు తగ్గించడం ఎలానో అర్థం కాక కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. విఘ్నేష్ తలగొక్కుంటూ పక్కనే కూర్చొని అరే అరే మా బంగారు కదా, ఏడవకురా, నేను నిజంగా నువ్వు మరో అబ్బాయి పేరు చెప్పావేమో అని అరిచేశాను, కానీ నువ్వు ఇంత సెన్సిటివ్ అని నాకు అస్సలు తెలియలేదు, సో సారీ అని చెప్పాడు. పర్వాలేదన్నయ్య అని శైలజ తన ముక్కుని చున్నీతో తుడుచుకుంటూ చెప్పింది. విక్రాంత్ శైలజ వైపు ఒక నిమిషం పాటు అలాగే చూసి అదే చిన్న నవ్వుతో లేచి పక్కన కూర్చున్నాడు. అందులో వాచ్మెన్ భార్య ముగ్గురికి టీ పెట్టి తీసుకొని లోపలికి వస్తూ, బాబు మా ఇంట్లో చేసి తీసుకురావడం అంటే మీకు ఇబ్బందిగా ఉంటుందేమో, మీరు సామాను అది తెచ్చిపెట్టుకుంటే నేను ఇక మీద అన్ని ఇక్కడే చేసి పెడతాను అని చెప్పింది. విక్రాంత్ తాను టీ తీసుకొని మరొక టీ తీసుకొని శైలజ చేతికిచ్చి, అలాగే అమ్మా, ఏం సరుకులు కావాలి ఏంటన్నది నేను మాట్లాడి అన్ని తీసుకొచ్చిస్తాను, ఇకపోతే మీ పేరు అని విక్రాంత్ అడిగాడు. నా పేరు నాగలక్ష్మి బాబు అని చెప్పడంతో అలాగే నేను రోజు వస్తాను, అలానే ఇక్కడ వీళ్ళిద్దరితో పాటు నా ఫ్రెండ్ ప్రకాష్ కూడా ఉంటాడు, వీళ్ళని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటే చాలు అని విక్రాంత్ చెప్పాడు. అలాగే బాబు, మాక వయసు అయిపోతుంది, ఇల్లుని చూసుకుంటూ ఉన్నాను, ఇప్పుడు నాకు పలుకు తోడుగా ఒకరికి ముగ్గురు ఉంటుంటే ఇంకేం కావాలి అని నాగలక్ష్మి అదే నవ్వుతో చెప్పింది. విక్రాంత్ చిన్న స్మైల్ చేసి టీ చాలా బాగుంది అని చెప్పాడు. నాగలక్ష్మి చిన్నగా నవ్వి ఏదైనా అవసరం ఉంటే పిలవండి బాబు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళింది. శైలు, నువ్వు పొద్దున టిఫిన్ కూడా సరిగా తినలేదు, మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు కదా, ఫుడ్ ఆర్డర్ చేస్తాను అని విక్రాంత్ చెప్పాడు. అలాగే మీ ఇష్టం అని శైలజ చెప్పడంతో ముందు ఇంట్లోకి సరుకులు అవి అవసరం కదా, అవేంటో నువ్వు నాకు చెప్తే నేను ఆర్డర్ చేస్తాను అని విక్రాంత్ చెప్పాడు. అలాగే చెప్తాను అని శైలజ చెప్పింది. సరే, నేను బాగా అలసిపోయాను, శైలు నన్ను కాస్త కష్టపెట్టింది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, ఇంటికి నా రూమ్ ఎక్కడా అని విఘ్నేష్ అన్నాడు. రే అదిగో అదే నీ రూమ్ అని ఆ పక్కనది ప్రకాష్, ఇకపోతే పైన శైలు ఉంటుంది అని విక్రాంత్ చెప్పాడు. విఘ్నేష్ అక్కడి నుండి లేచి వెళ్తూ వెనక్కి తిరిగి వంశీ అంటే తన తమ్ముడు, అదే హెల్త్ బాగోలేక హాస్పిటల్లో ఉన్నాడు అతనే కదా, నువ్వు ఆ రోజు చెప్పావు కదా, నాకు ఇప్పుడు గుర్తొస్తోంది అని అన్నాడు. అవును, తన గురించి మళ్ళీ మాట్లాడదాం, నువ్వు వెళ్ళు అని విక్రాంత్ చెప్పాడు. విఘ్నేష్ వెళ్ళిపోవడంతో చెప్పు శైలు అని విక్రాంత్ అనగా శైలు అన్నీ చెప్తూ వెళ్ళింది. విక్రాంత్ గ్రాసరీస్ అన్ని ఆర్డర్ చేసి అలానే తినడానికి భోజనం కూడా ఆర్డర్ చేసి శైలు వైపు చూసి తన డ్రెస్ అంతా దుమ్ము కొట్టుకొని ఉండటంతో శైలు ఇదంతా ఏంటి అని తన వైపు చూసి అడిగాడు. శైలు అప్పుడు తన డ్రెస్ చూసుకొని ఓ ఇదా, ఇంట్లో సామాన్ సర్దానండి, అందుకే అనుకుంటా అని లేచి నేను డ్రెస్ మార్చుకుంటాను, మీరు నా బట్టలు తెచ్చారుగా అని అనింది. కవర్స్ తీసుకొస్తాను పదా అని విక్రాంత్ శైలజ థింగ్స్ అన్ని తీసుకొని తనతో కలిసి పైన ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేయి అని విక్రాంత్ అనడంతో శైలజ డోర్ ఓపెన్ చేసి లోపల అడుగు పెట్టగానే షాక్ అయి వెనక్కి తిరిగి విక్రాంత్ వైపు చూసేసరికి విక్రాంత్ కూడా షాక్ అయిపోయాడు. ఈ రూమ్లో నేను ఉండనండి అని శైలజ అనింది. ఏ శైలు, ఏం కాదు, యాక్చువల్లీ మా ఇంట్లో నా రూమ్ ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదా, అలాంటిది దానికంటే ఇది బాగుంటుందని నేను ముందే ఊహించాను, పైగా నా ఫోటో చాలా నచ్చింది నాకు, నువ్వుంటే నాకే ప్రాబ్లం లేదు అని అన్నాడు. శైలజ ఫోటోలో ఉన్న విక్రాంత్ వైపు అలానే చూసి వైట్ డ్రెస్లో చాలా బాగా అనిపించడంతో మీకు ఈ వైట్ కలర్ చాలా బాగుంది, ఫోటోలో చాలా అందంగా ఉన్నారు అని చెప్పింది. అంటే బయట బాలేనా అని విక్రాంత్ నవ్వడంతో అయ్యో బయట ఇంకా బాగున్నారు అని శైలజ అని వెంటనే టంగ్ స్లిప్ అవడంతో అంటే నా ఉద్దేశం బాగున్నారు, ముందు కవర్లు ఇవ్వండి అని వెంటనే విక్రాంత్ చేతిలో కవర్లు తీసుకొని మీరు వెళ్ళండి అని చెప్పింది. విక్రాంత్ అక్కడి నుండి బయటకు వస్తూ శైలు కంగారు గుర్తు చేసుకుని చిన్నగా నవ్వుకున్నాడు.
శైలజ తన బట్టలన్నీ తీసుకొని డోర్ ఓపెన్ చేసి బాత్రూమ్ చూడగా ఆశ్చర్యపోయి, దేవుడా, ఈ బాత్రూమ్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అని అంతా చూస్తూ కాస్త ఫ్రెష్ అయి బయటకు వచ్చి డ్రెస్ మార్చుకొని బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళేసరికి చాలా బాగా అనిపించింది. 10 నిమిషాలు అక్కడే గడిపిన శైలు రూమ్లో నుండి బయటకు వచ్చి కిందికి వెళ్తూ ఉండగా సోఫాలో కూర్చుని తూగుతున్న విక్రాంతిని చూసి నవ్వుకొని దగ్గరికి వెళ్ళి విక్కీ గారు, విక్కీ గారు అని పిలిచింది. విక్రాంత్ ఉలిక్కిపడి లేచి శైలుని చూసి ఏమైనా కావాలా అని అడిగాడు. లేదండి, మీకు నిద్రొస్తున్నట్లుంది, వెళ్ళి రూమ్లో పడుకోండి అని శైలజ చెప్పింది. లేదు పర్వాలేదు, పొద్దున ట్రైనింగ్ అని తొందరగా లేచాను కదా, అందుకే కొంచెం నిద్రొస్తుంది అని అంటూ ఉండగా ఫుడ్ డెలివరీ రావడంతో వాచ్మెన్ కాల్ చేశాడు. ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ మోగడంతో విక్రాంత్ లిఫ్ట్ చేసి ఫుడ్ డెలివరీ వచ్చింది అని చెప్పడంతో తీసుకురమ్మని చెప్పాడు. శైలు ఫుడ్ వచ్చింది తిందామా అని విక్రాంత్ అడిగాడు. శైలు తల ఊపడంతో విక్రాంత్ అప్పుడే వచ్చిన ఫుడ్ ని తీసుకొని డైనింగ్ టేబుల్ వైపు వెళ్ళి, తెలుసా, ఫస్ట్ టైం మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ నాకు నచ్చింది, ఇలా ఉపయోగపడినందుకు అని అన్నాడు. మీకు ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోరు కదా, అంటే మీ అమ్మగారు మీరు విసిగించుకునేంతగా విసుగు పెట్టారండి. కాకపోతే ఆవిడ బాగా చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు కదా, అందుకే ఇంట్లో సమయానికి ఉండడం లేదు. ఇకపోతే మీతో ప్రేమగా మాట్లాడడానికి ఆమె టైం ఇవ్వకపోవడం పక్కన పెడితే బహుశా చేత కాదనుకుంటా, అలాంటి జీవితానికి అలవాటు పడ్డారు. నాకు తెలిసినంత వరకు ఆవిడ మంచివారే, ఎందుకంటే నాతో మాట్లాడిన విధానమే నాకు అర్థమైంది. ఇకపోతే అన్ని సమయానికి అమరుస్తూ మీకోసం ఆస్తులు కూడబెడుతూ కష్టపడే వాళ్ళని తక్కువ చేయకండి, ఎందుకంటే అలాంటి తల్లిదండ్రులు దొరక్క బయట చాలా మంది అవస్థలు పడుతున్నారు. మీకు అలాంటి స్థితిలో లేనందుకు సంతోషపడండి. ఆవిడ ప్రేమగా మాట్లాడకపోతే మీరు మాట్లాడొచ్చు కదా, మీకుగా మీరు గోరుముద్దలు తినిపించమని లేదా కాసేపు మాట్లాడాలని అడగచ్చు కదా, మీ అమ్మ దగ్గర మీకు పట్టింపునా అని శైలజ అడిగింది. విక్రాంత్ ఇద్దరి ప్లేట్లు వడ్డిస్తూ, శైలు నీలాగా దాచే అంత పెద్ద పెద్ద కథ నా దగ్గర లేదు. మా అమ్మ నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఒకసారి కూడా ప్రేమగా దగ్గర తీసుకొని నన్ను ముద్దు పెట్టుకున్నది లేదు, గోరు ముద్దలు చేసి పెట్టింది లేదు. నన్ను పెంచింది మొత్తం మా పిన్నిని, అందుకే నాకు మా పిన్ని అంటే చాలా ఇష్టం. ఇక మా అమ్మ అంటే నాకేమీ కోపం లేదు, అలా అని ప్రేమ కూడా లేదు, ఇష్టం ఉందంతే అని చెప్పాడు. మీ పిన్ని చాలా మంచివారు, నాకు అది తెలుసు, అందులో మనం సంకోచించాల్సిందేమీ లేదు. కానీ మీ అమ్మగారంటే బహుశా ఇష్టం మాత్రమే. అదేంటండి, ఆవిడ కడుపులో మోయకుండానే మీరు ఈ భూమి మీదకి వచ్చారనుకుంటున్నారా, లేక పుట్టాక ప్రేమగా దగ్గర తీసుకుని పాలు ఇవ్వకుండానే పెరిగి పెద్దయ్యాననుకుంటున్నారా? ఏ తెల్లైనా సరే బిడ్డని 9 నెలలు మోయాల్సిందే, కన్న తర్వాత 6 నెలలు పాలు పట్టించాల్సిందే. ఇవన్నీ మీ అమ్మగారు చేశారు కదా. ఆ తర్వాత ఏ పరిస్థితుల కారణంగానో బిడ్డని వదిలి బయట సంపాదించడానికి అడుగు బయట పెట్టిందంటే అప్పటి పరిస్థితులేంటో అర్థం చేసుకోండి. నేను ఇక్కడ మీ పిన్నిని మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, మీ అమ్మగారు మంచివారని చెప్తున్నాను. కావాలంటే మీరు ఇవాళ ప్రయత్నించి చూడండి, ఇంటికి వెళ్ళాక మీ అమ్మతో మాట్లాడడానికి ట్రై చేసి చూడండి, అప్పుడు నేను చెప్పింది నిజమని మీకు అర్థమవుతుంది అని శైలజ చెప్పింది. అలాగే కానీ తిను శైలు అని విక్రాంత్ అన్నాడు. లేదండి, నా మాట వినండి, ఒక్కసారి ప్రయత్నించండి, పోయేదేముంది, మీ అమ్మగారే కదా అని శైలజ చెప్పడంతో సరే ట్రై చేస్తాలే, తిను అని విక్రాంత్ అన్నాడు. ఇద్దరూ లేటుగా తిన్న తర్వాత ఆరెంజ్ జ్యూస్ తాగుతూ, ఇవాళ నా డైట్ చెడింది, రేపటి నుండి చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, అసలు తిప్పి కొడితే 14 రోజులు కూడా లేదు అని విక్రాంత్ అన్నాడు. క్షమించండి, ఇదంతా నా వల్లే కదా అని శైలజ అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అన్నారు అందరూ, బాగున్నారా? మాట్లాడుకొని చాలా చాలా రోజులు అయిపోయింది కదా, బట్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అందుకే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ముందుగా మీరందరూ ఎలా ఉన్నారో చెప్పండి. ఇక దాంతో పాటు స్టోరీ ఎందుకు చదవట్లేదు, నచ్చట్లేదా, మీకు నచ్చట్లేదా, లేకపోతే ఆల్రెడీ చదివేశామనా, నాకేంటో అర్థం కావట్లేదు. ఎంత చదివేసినా కూడా ఎలా చెప్పాలి, చాలా తక్కువ మంది చదువుతున్నారు. అబ్బో, నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఇంత తక్కువ మంది చదువుతున్నారు ఏంటి, స్టోరీ నచ్చట్లేదా, దాంట్లో ఏదైనా లోపం ఉందా, లేకపోతే నిజంగానే ఆల్రెడీ చదివేశారు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తున్నారా, కొంచెం స్టోరీ ముందుకు వెళ్ళాక మళ్ళీ అందరూ చదువుతారా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నా. ఎందుకు అనంటే మేబీ నాకెందుకు అనిపిస్తుంది అట్లాగా, నేను స్టోరీ ఎక్కడైతే ఆపానో అక్కడి నుంచి ఇచ్చిన తర్వాత కూడా మీరు చదవరేమో అని. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇచ్చిన స్టోరీ ఇవ్వడం మూలంగా ఇలా జరుగుతుందా, లేదంటే వేరే స్టోరీ ఇచ్చుంటే మేబీ మంచిగా ఉండేదేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే
నేను ఎంత కష్టపడుతున్నానో అందుకు కనీసం ఒక 1% వ్యూస్ కూడా రావట్లేదు. చాలా ఇదిగా అనిపిస్తుంది. ఓకే. తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇట్స్ ఓకే. పర్లేదు అనుకున్నా కూడా కమెంట్స్ కూడా రావట్లేదు. నాకు చాలా బేజారుగా అనిపిస్తుంది. హెల్త్ బావున్నా, బాలేకపోయినా ఇలా కూర్చొని వీడియో చేసి, మళ్ళీ దాన్ని ఎడిటింగులు చేసి ఇంత కష్టపడి పెడుతుంటే ఎందుకు ఎవరు చదవట్లేదు? నచ్చట్లేదా? పోనీ ఆపేద్దామా? వేరే ఏదైనా ఇద్దామా? అని ఆలోచనొస్తుంది. అసలు నేనెలా ఆలోచిస్తున్నాను? ఎంతవరకు కరెక్ట్? లోపం ఎక్కడుంది? ఏంటి అన్నది మీరే నాకు చెప్పాలి. సో, ఇవాళ మీరు కమెంట్స్‌లో నాకది క్లియర్‌గా చెప్పండి. అసలు లోపం ఏంటి అనేది. స్టోరీ మీకు నచ్చట్లేదా? లేకపోతే ఆల్రెడీ చదివాం అందుకే ఆగుతున్నామంటారా? ఒకవేళ స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత దగ్గర నుండి ఇస్తే మీరు నిజంగా చదువుతారా? అనేది నాకు క్లారిటీ ఇవ్వండి. లేదు ఇదొద్దు, ఇది ఇక్కడికి ఆపేసి ఒక కొత్త స్టోరీని స్టార్ట్ చేయని చెప్తే ఆలోచిస్తాను. అది నాకు కొంచెం క్లారిటీ ఇవ్వరా ప్లీజ్. ఇక అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. బాయ్ గాయ్స్.